75 ఏళ్ల పాలనా క్రమాన్ని ఇంతగా ఎవరు అంచనా వేయరు. అతను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అక్షరము అతను ఉపయోగించే తీరు ఏదైతే ఉన్నదో ఇవాటికి పాలక వర్గాలు అతని సొంత పేరుతో రాయడానిని కూడా అంగీకరించలేని కాలంలో ఒక అవసరమైన తను మాత్రమే చెప్పాల్సిన సందర్భంలో ఎక్కడ మౌనాన్ని దరిచేరనీయకుండా నిరంతరం జ్వలనంతో రాస్తున్న ఫిలోటాలర్ రచనను విప్లవ రచయితల సంఘం ఒక సంపుటిగా తీసుకొచ్చింది. కామ్రేడ్ అశోక్ ఒక విలువైన ముందు మాటను రాశారు. పాని ఒక ముందు మాటను రాశారు. దాదాపు 120 పేజీల ఆ పుస్తకం ఇవాటి కాలంలో చదవడం ద్వారా, దానిని అధ్యయనం చేయడం ద్వారా మనమున్న ఈ సంక్షుభిత కాలంలో కొన్ని సమాధానాలు దొరకవచ్చు, కొన్ని పరిష్కారాలు దొరకవచ్చు. మన అవగాహనను 58 ఏళ్ళుగా భారత విప్లవోద్యమంలో గమనిస్తూ, భాగమై, రాస్తూ, మాట్లాడుతూ 17 ఏళ్ల కాలం జైలు జీవితాన్ని గడిపిన ఒక రచయిత 85 ఏళ్ళ తర్వాత కూడా ఒక సృజనాత్మకంగా, ఒక వేగంగా సామాజిక రాజకీయ ఘటనలకు స్పందిస్తూ నమోదు చేస్తున్న వాటిని విరసం ఖగార్ రిపబ్లిక్ పేరుతో పుస్తకంగా ప్రచురించింది. ఇది ఒక సంస్థగా, విరసంగా ఇది ఒక మాకు గౌరవం. ఇది కొత్తగా భాషను కనుగొనడమే కాదు, భారత రిపబ్లిక్ ఒక నిర్వచనాన్ని చెప్పిన ఈ పుస్తకాన్ని విరసం ప్రచురించింది. సీనియర్ విరసం సభ్యురాలు, గాయని, ప్రజాగాయని సంధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఒక 3-4 నిమిషాల సమయాన్ని ఆమె తీసుకుంటారు. తర్వాత ఇద్దరు ప్రధానమైన వక్తలు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈ రెండేళ్ల పరిణామాలను లోతుగా చూస్తున్న వాళ్ళు, అంచనా వేస్తున్న వాళ్ళు, పుస్తకంలో ఉన్న సారాంశాన్ని తమకు తాము బేరీజు వేసుకొని వాళ్ళు మాట్లాడతారు. ఆద్యంతము మీరంతా ఈ సభలో భాగం కావాలని కోరుతూ ఇప్పుడు సోదరి సంధ్య